స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. చెప్పబడే వాగ్దానాన్ని మాసమంతా మాకు నెరవేర్చండి యేసయ్య. తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం. ప్రభువా మీకు నిండు వందనములు తండ్రి. ఆరాధ్య దైవమా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా మీకు నిండు వందనములు తండ్రి. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. ఈ మాసంలో ఒక మెట్టు నేను ఆత్మీయతలో ఎదిగే కృపను అనుగ్రహించండి యేసయ్యా. నూతనంగా నేర్చుకునే కృపను అనుగ్రహించండి తండ్రి. అందరిని జ్యోతిమయుడా, నా ప్రాణ ప్రియుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిమయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా, ఆమేన్, ఆమేన్. అక్కడ పోయి పాట పుస్తకం తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించేదా. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించేదా. జ్యోతిమయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు
తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరివేయక సారపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరివేయక సారపై ఉంచావా. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నాతిశయము నీవే, నానందము నీవే, నారాధన నీవే, నాతిశయము నీవే, నానందము నీవే, నారాధన నీవే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. నిన్ను నేనేమని, నిన్ను నేనేమని, నిన్ను నేనేమని, నిన్ను నేనేమని. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, అనుక్షణం, అనుక్షణం నాతిశయము నీవే, నానందము నీవే, నారాధనా నీవే. శబరకమన నాతిశయము నీవే, నానందము నీవే, నారాధనా నీవే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దాం, అందరం స్తుతిద్దాం. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నాతిశయము నీవే, నానందము నీవే, నారాధన నీవే. అందరము ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి మీకు స్తోత్రం, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ అక్టోబర్ మాసము మాకు, మా కుటుంబాలకు దీవెనకరంగా మార్చేవండి. నీ కృప లేనిదే మేము బ్రతుకులేమయ్యా.
உங்க கிருபை இல்லைன்னா நாங்கள் பிளக்க முடியாது ஆண்டவரே. உங்க கிருபையே எங்களை நடத்தி கொண்டு வருகிறது. நாங்க அந்த கிருபை இழந்துட கூடாது ஆண்டவரே. ஒவ்வொரு பிள்ளைகளின் ஆண்டவரே இந்த கிருபையினால நிரப்புவீராக, ஒரு வல்லமையினால நிரப்புவீராக, ஒரு பிரசன்னத்தினால நிரப்புவீராக. ஒரு கிருபை தங்கட்டுமா. எங்கள் பிதா, நீங்கள் స్తోత్రిக்கிறோம். మనమందరం పరిశుద్ధాత్మ దేవుని చెప్పులు కొట్టి మహిమ పరుస్తాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ஸ்தோத்திரம் இயேசுப்பா. மகா கிருபையும் இரக்கமுள்ள எங்கள் நல்ல ஆண்டவரே, ஆசீர்வதிக்கப்பட்டதான இந்த நல்ல வேலைக்காக நாங்கள் துதிக்கிறோம், ஸ்தோத்திரிக்கிறோம் ஐயா. இந்த கிருபை கொண்டு இந்த 2020 ஆண்டவரே 4ஆம் ஆண்டுக்குள்ளே இந்த 10ஆம் மாதத்துக்குள்ளே எங்களை கொண்டு வந்த தயவுக்காக ஸ்தோத்திரிக்கிறோம். இந்த மாதம் முழுக்க எங்களை வேலெடுத்து பாதுகாத்து கொள்ளுங்க. மற்றுமாக பாடல் பகுதிகளும் ஆராதனை நேரத்திலும் நீர் எங்களோடு கூட இருந்த தயவுக்காக ஸ்தோத்திரிக்கிறோம் ஐயா. இந்த மாதத்தில் ஆண்டவரே எத்தனை பேர் பிறந்த நாட்கள், திருமண நாட்கள் கொண்டாடி கொண்டிருக்கிறார்களோ அந்த பிள்ளைகளெல்லாம் நீர் இந்த மாதத்தில் ஆசீர்வதிக்கும்படிக்காக நாங்கள் செபிக்கிறோம் ஐயா. உபதேசத்திற்கு நேராக எங்கள் செவிகளையும் எங்கள் ஆண்டவரை இருதயங்களை விருத்த சேதனம் பண்ணும்படிக்காக நாங்கள் செபிக்கிறோம். ஏறெடுக்க போகிற வாக்கு தத்தத்தை கர்த்தாவே அப்பா, எங்கள் ஆயுசு நாட்களை நாங்கள் மறவாதபடிக்கு அப்பா அதை நாங்கள் கடைபிடிக்கக்கூடிய நிறைவேற்றக்கூடிய கிருபைகளை தரும்படிக்காக நாங்கள் செபிக்கிறோம். நீர் பேசும், நாங்கள் கேட்கிறோம். இயேசு கிறிஸ்துவின் விலையேற பெற்ற நாமத்தில் நன்றி சொல்லி ஜெபிக்கிறோம் எங்கள் జీవనుల నల్ల పిదావే. అందరు కూర్చుందాం, దయచేసి అందరు కూర్చుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ మాసం ప్రభు మనకిచ్చే వాగ్దానము రూతు రాసిన గ్రంథము. ఈ ఫ్యాన్ కూడా ఆఫ్ చేయండి, కొద్దిగా ఫ్యాన్ ఆఫ్ చేసేసి. రూతు రాసిన గ్రంథము 3వ అధ్యాయము. వాల్యూమ్ ఒక్క పాయింట్ తగ్గించి, అదే 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 పక్కన తగ్గించు, కిందకి తగ్గించు. ప్రైజ్ ప్రైజ్. ఓకే. 3వ అధ్యాయము అమ్మింగ్ వస్తుంది. దేని బిడ్డలారా, 3వ అధ్యాయము 11వ వాక్యాన్ని రూతు గ్రంథంలో నుంచి మనం చదువుకుందాము. కాబట్టి నా కుమారి, భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు నేను చేసేదను. దేవుని బిడ్డలారా, చాలు. ఈ మాసం ప్రభు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, నువ్వు నాతో ఏమైతే చెప్పావో అవన్నీ నేను నీకు చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. అక్కడ ఏం సందర్భం ఉండిందో అది నేను మీకు చెప్తాను. నయోమి, రూతు వీళ్ళిద్దరికీ ఒక పూట గడిచేదే కష్టం ఆ రోజుల్లో. వీరు మోయాబు దేశంలో ఉండి మరలా వీరు బెత్లెహేముకి తిరిగి వచ్చారు. వీళ్ళు ఇల్లు పాడుబడిన ఇల్లులాగా, కొంపలాగా ఉనింది. దాన్ని శుభ్రం చేసుకోవటానికి వీళ్ళ వల్ల కావటం లేదు. ఇంత లోపు వీళ్ళకి ప్రతి పూట గడవాలి కదా, కాబట్టి అక్కడికక్కడికి వెళ్ళి పరిగెళ్ళు ఏరుకుంటున్నారు, అంటే గింజలు ఏరుకుంటున్నారు. ఆ గింజలు ఏరుకొని సాయంత్రంగా ఒక అన్నం చేసుకొని తింటూ ఉండేవాళ్ళు. పరిస్థితులు రోజు రోజుకి ఇట్లనే కొనసాగుతూ ఉంది. మనం ఎలాగ ముందుకు ఎదగాలి, ఈ దరిద్రతలోనే బతికి ఇంతటితోనే మన జీవితం గతించిపోవాలన్నా అట్టనే ఆలోచన చేసుకొని, ఆ ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు బోయాస్. ఆయన దగ్గరికి వెళ్ళాలని
నయోమి తన కోడలతో చెప్పింది ఈ మాటని. చెప్పగానే ఒక రాత్రి కోతకాలం, అది అన్ని పనులు సిద్ధపాటు చేశారు మార్కెట్కి ఉదయం తరలించాలని. ఆ రాత్రి బోయాజు అక్కడ ఆ గుడౌన్ దగ్గర పండుకొని ఉన్నాడు. అప్పుడు రూతు వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర ఆమె కూడా తలబెట్టుకొని పండుకొనింది. ఇప్పుడు మీరు అనుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, ఆ బోయాజు ఎవరంటే మనం ఆరాధిస్తున్న సాక్షార్థంగా మన ప్రభు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన ప్రభు దగ్గరికి పోయింది ఆమె. ఆయన పాదాల దగ్గర కూర్చొనింది. ఆయన పాదాల దగ్గర కూర్చొని అక్కడ ఉండటం వలన ఆయన సగం బుద్ధికి మెలకు వచ్చింది. దానికి పట్టునని మెలకు రాగానే, అమ్మాయి ఏంటి నా కాళ్ళ ముందు నువ్వు కూర్చొని ఉన్నావు, పండుకొని ఉన్నావని అడిగాడు. అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా మా పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి, ఇలాగ మేము కష్టపడుతూ ఉన్నాం, ఇంత శ్రమలు మాకు ఉన్నాయి గనుక నీ దగ్గరికి మేము వస్తే ఇవన్నీ నువ్వు సరిచేస్తావని మా అత్తగారు చెప్పారు, కాబట్టి మీ దగ్గరికి వచ్చాను నేను అని ఆమె పదే ఆయనతో చెప్పుకుంటా ఉండింది. అప్పుడు బోయజు అంటాడు, నా కుమారి భయపడబాక అంటాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజులు ఎట్లా పర్వాలేదు, ఆ రోజుల్లో అంతా బ్రతికేదే కష్టం. మనకందరికి తెలుసు కదండి, ఆ రోజుల్లో బతికేదే కష్టం. అప్పుడప్పుడు నేను మీకు మెసేజ్లో చెప్తూ ఉంటాను, ఆ రోజుల్లో చీరలు ఎత్తుకొని పోయి తాకట్టు పెడతారు, ఇంట్లో రేడియో ఎత్తుకొని పోయి తాకట్టు పెడతారు, పిత్తల బిందెలు ఎత్తుకొని పోయి తాకట్టు పెడతారు, వాచ్ హెచ్ఎం వాచ్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి 50 రూపాయలు 100 రూపాయలు తెచ్చి ఇంట్లో అన్నం వండుకునేవాళ్ళు. ఇట్లా ఆ రోజుల్లో కరువు ఉండింది. నాకు తెలిసి నేను చిన్నప్పుడు అలాంటివి ఉన్నాయి కొద్దిగా. అప్పుడు వాళ్ళ కాళ్ళల్లో ఇంకెంత ఉంటాయో మనం ఆలోచన చేయాలి. గనుక ఆమె బోయాజు కాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆ బోయాజు సాక్షార్థంగా మన యేసయ్య రూతుతో కూడా అంటున్నాడు, రూత్ నువ్వు భయపడబాక. ప్రతి మనిషికి భయం వస్తుంది, రేపు నా జీవితం ఏమవుతుందా అన్న భయం ప్రతి వాళ్ళకు ఉంటుంది. మన ఉద్యోగం పోయిందనుకోండి భయం వస్తుంది, గుండెలకి వసద్దరదండి. మన పని పోయిందనుకోండి, అయ్యో నా కుటుంబం ఎలా జరగాలి, నేను ఎలా తినాలి, నా పరిస్థితులు ఏంటి, అట్లనే ఆలోచన వస్తాయి. ఎప్పుడు మన ఉద్యోగం మనం వదిలిపెట్టిపోయేటప్పుడు. అప్పుడు భయం అనేది ప్రతి మనిషికి వస్తాయి. ఏదన్నా తీరనే జబ్బు లోపలికి వచ్చిందనుకోండి, ఏదన్నా రోగం మన లోపలికి వచ్చిందనుకోండి, భయం వస్తుంది. ఈ రోగం నన్ను ఏం చేస్తుందో, నా పరిస్థితులు ఏమవుతాయో అట్లన్న భయం వస్తాయి మనకి. అయితే రూతు మన యేసయ్య పాదాల దగ్గరికి పోయింది కాబట్టి యేసయ్య రూతుతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా కుమారి భయపడబాక, దేనికి నువ్వు భయపడబాక. ఈరోజు నువ్వు ఏమీ లేని దానిగా నువ్వు అనుకుని భయపడబాక. నిన్ను ఆశీర్వదించేవాడిని నేను ఉన్నాను, నిన్ను దీవించేవాడిని నేను ఉన్నాను, నీకు సమృద్ధిని కలుగు చేయగలిగిన సమర్థం కలిగిన దేవుని నేను ఉన్నానని బోయాజు రూతుని బలపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ మాట చెప్పి ఒక మాట అంటాడు, నువ్వు చెప్పినదంతయు నేను నీకు చేసేదను. ఏమంటాడు? నువ్వు చెప్పావు, ఏమేం చెప్పావు, నీ కుటుంబ సమస్యలన్నీ నా దగ్గర చెప్పుకున్నావు, నువ్వు కన్నీళ్లు కార్చావు నా పాదం దగ్గర, నీకున్న కష్టాలన్నీ చెప్పుకుంటున్నావు నా దగ్గర. ఈ కష్టాలన్నీ కూడా నేనేం చేస్తాను, నువ్వు చెప్పినవన్నీ నేనేం చేస్తాను, నీకు తీర్చి పెడతాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాసం వాగ్దానం మీకు ఏంటంటే, మీరు ఏదైతే దేవుడిని అడుగుతున్నారో అవన్నీ దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మీరు ఏదైతే దేవుని కన్నీళ్లు కార్చి అడుగుతున్నారో, దేని కొరకైతే ప్రభు దగ్గర మొరపెడుతున్నారో, దేనికైతే మీరు బతిమలాడుతున్నారో అది దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. అందువల్ల వాగ్దానపూర్వకంగా అంటున్నాడు, నా కుమారి నువ్వు నాతో చెప్పిందంతా నేను నీకు చేస్తాను, నేనేమేం చెప్తున్నానో అవన్నీ నీకు చేస్తాను అంటాడు. దేవుని బిడ్డలారా, మనిషి దగ్గర చెప్పుకుంటే మనిషి మనకు చేయలేడు.
మన ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర చెప్పుకుంటే, మన బంధువుల దగ్గర చెప్పుకుంటే ఎవరు మనకి చేయలేరు. చేయగల శక్తి కలిగిన సమర్థుడైన దేవుని దగ్గర మనం చెప్పుకునేటప్పుడు ప్రతి మన కన్నీటి ప్రార్థన ఆలకించి, ప్రతి మన మొరని దేవుడు ఆలకించి ఆయన సమృద్ధిగా మనకు అవి దయచేస్తాడు. కాబట్టి ఆయన మాట ఇస్తే తప్పని దేవుడై ఉన్నాడు. దేని బిడ్డలరా, ఒకసారి ఒక ఆయన కొత్తగా రాజు అవుతాడు. వాళ్ళ నాన్న పిలిచి, ఒరేయ్ ఇలా రారా, దేవుడు నా తర్వాత నిన్ను నిలబెట్టమన్నాడు సింహాసనం మీద, కాబట్టి నేను నిన్ను నిలబెట్టబోతున్నాను అంటాడు. ఈ మాట అన్న తర్వాత ఆయనకి గుండెల్లో భయం వస్తుంది. నేను చిన్నోన్ని, నాకేది చేత కాదు, మరి ఇవన్నీ నేను ఎలా చేయాలి, ఇది నా వల్ల సాధ్యమయ్యేది కాదు. ఏదో ఒక 1000 మంది అంటే పర్వాలే, 12 గోత్రాలు ఇవి. ఈ 12 గోత్రాల్లో ఎన్నో లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఏం చేయాలి, ఎట్లా సాల్వ్ చేయాలి, ఇది నా చేత కాదు అట్లన్నా భయం గుండెల్లోకి వచ్చేసి ఒక కొండ మీదకి వెళ్తాడు. నేను చెప్పేవన్నీ బైబిల్లో ఉండేయే. ఒక కొండ మీదకి వెళ్ళి 1000 మేకల్ని 1000 గొర్రెలని దేవునికి దహన బలిగా అర్పిస్తాడు. అర్పించి దేవుని దగ్గర ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. అది ఏం ప్రార్థన తెలుసా? 1 రాజులు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదవండి. 1 ராஜாக்கள் 3வது அதிகாரம் 9வது வசனத்தை வாசிங்க. ఓకే, తెలుగులో ఒకరు అలాగనే, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవారు ఎవడో, కాబట్టి నేను మంచి చెడులను వివేచించి నీ జనులకు న్యాయం తీర్చుటకు నీ దాసుడైన నాకు వివేకం గల్ల హృదయాన్ని అయ్యా అటని అడిగాడు. బోయాజు ఏమంటాడు రూతు దగ్గర, నా కుమారి భయపడబాక, నువ్వు నాతో చెప్పిందంతా నేను నీకు చేస్తానన్నాడు. ఇక్కడ సొలొమోను దేవుని దగ్గర అడుగుతున్నాడు, అయ్యా మా నాన్న పెద్ద యుద్ధం చేసి సూర్యుడు, ఆయన చాలా టాలెంట్ గలవాడు, ఆయన తన తర్వాత నేను వచ్చాను ఈ సింహాసనం మీద, ఇది ఎట్లా పరిపాలించటమో నాకు తెలియటం లేదు. అట్లని దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటున్నాడు. నాకు కావాల్సింది డబ్బో, ఎక్కువ రోజులు నా పోస్టింగో, లేదా మంచి ఆరోగ్యమో, ఇవి నాకు అవసరం లేదు. నా శత్రువుల ప్రాణం నాకు అవసరం లేదు. నాకు ధనధాన్యాలు అవసరం లేదు. నాకు కావాల్సింది ఒక్కటేనయ్యా, నీ ప్రజలకి న్యాయం తీర్చడానికి వివేకం గల హృదయం, న్యాయం తీర్చడానికి తెలివి కలిగిన అయిన గుండె నాకు కావాలి నాయన. అట్లని దేవుని దగ్గర ఈ విన్నపాన్ని పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఆ రాత్రి సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు. సొలొమోనా, నువ్వు అడిగింది నాకు చాలా నచ్చింది. ఒక్కొక్క రాజు ఏమడుగుతాడంటే, నా తర్వాత నెక్స్ట్ ఎవరు రాకూడదు ఎక్కడికన్నా అడుగుతాడు. ఈ సింహాసనం నేనే పరిపాలన చేయాలి, వయసు ఎంతవరకు నేనే సీఎంగా ఉండాలి, నెక్స్ట్ ఇంకో సీఎం రాకూడదని అంటాడు. రెండోది, శత్రువుల ప్రాణాన్ని అడుగుతాడు. విరోధంగా దేశం మీద లేస్తున్న శత్రువుల ప్రాణాలు అడుగుతాడు, లేదా మహిమైశ్వర్యాలు అడుగుతాడు, ఎక్కువ రోజులు నేను బతకాలని అడుగుతాడు. ఇవన్నీ నువ్వు అడగకుండా వివేకాన్ని అడిగేవేంటి అట్లని చెప్పి దేవుడు ఆశ్చర్యపడాడు. ఏదైతే అడిగాడో దాన్ని నేను నీకు ఇస్తున్నాను, నీ తర్వాత ఇంకెవరు కూడా అంత తెలివి కళ్ళ వాళ్ళు ఉండరు అని చెప్పి అంత జ్ఞానాన్ని హృదయాన్ని సొలొమోను రాజు చేసిన ప్రార్థనకి దేవుడు జవాబునిచ్చాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోనుకి ఇచ్చిన దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు.
సొలొమోను విన్నపము దేవుని హృదయానికి ఎంత ఇష్టంగా ఉండిందో, అట్లా మీరు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో దాన్ని ప్రభు మీకు ఈ మాసం ఇవ్వబోతున్నాడు. ఈ నెలలో అది మీ దగ్గర జరిగించబోతున్నాడు ఆయన. ఈ మాసంలో నువ్వు ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నావో అదంతా నీకు చేయబోతున్నాడు ఆయన. అదంతా నీకు అనుగ్రహించబోతున్నాడు. అందువల్లే అంటాడు, నువ్వు అడిగింది నాకు చాలా నచ్చింది కాబట్టి నువ్వు అడగని వాటిని కూడా నీకు నేను ఇస్తానని చెప్పాడు. డబుల్ ఆశీర్వాదం. ఎన్ని ఆశీర్వాదాలు? డబుల్ ఆశీర్వాదాలు. తాను ఏం అడగలేదు, నువ్వు ఏదైతే అడగలేదో, ఎక్కువ సంవత్సరాలు బతకాలని అడగలేదు, అది కూడా ఇచ్చేస్తున్నా. నీ సింహాసనం స్థిరంగా ఉండాలా, అట్లని అడగలేదు, అది ఇచ్చేస్తున్నా. నీ శత్రువులు ప్రాణమడ అడగలేదు, వాళ్ళని కూడా నేను చంపేస్తాను. నువ్వు ఏదైతే అడగలేదో అవన్నీ నేను నీకేం చేస్తాను, మరలా ఇస్తానన్నాడు. డబ్బులు ఆశీర్వాదాలు. సొలొమోను చేసిన ఒక్క చిన్న ప్రార్థనకి దేవుడు రెండుగా వారిని ఆశీర్వదించి నింపాడు. దేవుని బిడ్డలారా గమనించండి, సొలొమోను ఏదైతే అడిగాడో అది దేవుడు దానికంటే 2 అంతులుగా ఇచ్చాడు. అట్లా మీరు ఈ మాసమంతా దేవుని ఏదైతే అడుగుతున్నారో అది ఖచ్చితంగా ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అందరికీ అన్నా తెలుసు, బైబిల్లో ఆమె దేవుని మందిరానికి వెళ్ళింది. ఒక్క బాబు కావాలని ఆయన అట్లని దేవుడిని అడిగింది. ఆమె నాకు ఇంకేం వద్దయ్యా అని అడిగింది. ఆమె అడిగింది ఏంటంటే ఒకే ఒక బాబు కావాలయ్యా, నాకు మగబిడ్డ కావాలని అడిగింది. వాళ్ళ ఇంటి ఆయన 10 సార్లు వచ్చి అంటాడు, అమ్మాయి ఎందుకు నువ్వు బాధపడతావు? మన ఇంట్లో 10 మంది పిల్లలు తిరిగినట్లుగా నేను లేనా? నేను అంత మంచిగా చూసుకోవటం లేదా? నేను ఎక్కడన్నా నిన్ను కష్టపెడుతున్నానా? ఎక్కడన్నా నీకు ఇబ్బంది ఉందా? నేను 10 మంది పిల్లల కంటే శ్రేష్టంగా నిన్ను చూసుకుంటున్నాను కదా, మరి ఎందుకు నువ్వు బాధపడతావు? అట్లని ఆమె ఏడిసేటప్పుడల్లా ఓదారుస్తూ ఉంటాడు ఎల్కనా వెళ్ళి ఓదారుస్తూ ఉంటాడు. ఒక పక్క పెనీనా తిడతా ఉంటుంది, పెనీనా ఒక పక్క అరుస్తూ ఉంటుంది, అమ్మాయి నువ్వు అంతే, నీకు నిప్పు కొరుగు పెట్టేదానికి కూడా ఎవరు లేరు, నీ మీదకి మట్టి వేసేదానికి కూడా ఎవరు లేరు. అట్లనే ఒక పక్క ఈమె భయంకరంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ పెనీనా ఈమె ఏం చేసిందంటే నేరుగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. దేవుని ఒక్కటే అడిగింది, నాకు ఒకే ఒక బాబుని అయ్యా అని అడిగింది. ఒకే ఒక బాబు జాలనైనా, నాకు ఎక్కువ మంది వద్దు, అది కూడా నువ్వు నాకు ఇచ్చావంటే మళ్ళీ నేను తిరగ నీకే ఇచ్చేస్తానయ్యా అనేది. ఆమె చేసిన ప్రార్థన ప్రభు విన్నాడు. ఆమె ఏమేం చెప్పిందో దేవుడి దగ్గర అవన్నీ అన్నాకు దేవుడు చేసి చూపించాడు. అందువల్ల రెండో అధ్యాయంలో మీరు చదువుతారు, ఆమె హృదయము సంతోషించిందంట. ఎందుకు చెప్పండి? ఆమె గుండె సంతోషించింది, ఆనందించింది. ఎందుకు చెప్పండి? నేను ఏదైతే దేవుడిని అడిగానో అది దేవుడు నాకు చేశాడు, అనుగ్రహించాడు. అప్పుడు దేవుడి మాసం మీకు ఇచ్చే వాగ్దానం, మీరు చెప్పేదంతా ఆయన మీ అందు ఉండి నిలబడుకొని మీకు ఆయన చేయబోతున్నాడంట, చేస్తాడంట. కాబట్టి మీరు ఏమేమి అడుగుతున్నారో దేవుణ్ణి అడగండి, అవన్నీ దేవుడి ఈ మాసం మీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. అందరు తలలోంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానాన్ని బట్టి అందరం తలలోంచి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. నీకేం కావాలో దేవుణ్ణి అడుగు, ప్రభుని అడుగు, దేవుని బతిలను అడుకో. ప్రభు నీ కృపను నాకు ఇయ్యని అడుగు. దేవుని బిడ్డలు అడగండి. నీ ఇంట్లో ఏది తక్కువగా ఉంది, ఏది నీకు కొదువుగా ఉంది, ఏది లేదని నువ్వు బాధపడుతున్నావు? రక్షణ లేదా? మారు మనసు లేదా? నీ కుటుంబము ఆత్మీయంగా బలపడటం లేదా? నీ బిడ్డలు ఇంకా రక్షింపడలేదా? నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంకా ఆత్మీయులుగా తీర్చబడలేదా? ఆర్థిక సమస్యలు ఉండయా? రోగం చేత కష్టపడుతున్నవా? సరైన పరిస్థితులు లేవని బాధపడుతున్నవా? నువ్వు దేవుణ్ణి అడుగు. బోయాజైన మన యేసయ్య రూతు దగ్గర అంటాడు, రూత్ భయపడబాక, నువ్వు నాతో ఏమైతే చెప్పావో అవన్నీ నేను నీకు చేయబోతున్నాను, అవన్నీ నీకు ఇవ్వబోతున్నాను, అవన్నీ నేను నీకు అనుగ్రహించబోతున్నాను అన్నాడు. ప్రభు ఈ మాసం నీకు ఇచ్చే వాగ్దానం అది. నువ్వు ఏదైతే దేవుని దగ్గర కన్నీళ్లతో అడుగుతున్నావో, దేని కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో అది ప్రభు నీ జీవితంలో చేయబోతున్నాడు.
నువ్వు అడిగే ప్రతిదీ దేవుడు ఇవ్వబోతున్నాడు. నా తండ్రి పేరట మీరు నన్ను ఏమడిగినా అది నేను మీకు ఇస్తానన్న దేవుడు, అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పిన దేవుడు, మీరు క్రీస్తులో ఆనందించినట్లుగా సమస్తాన్ని నేను మీ ఎదుట నిలబెడతాను అన్న దేవుడు ఆయన. మీరు ఊగించు వాటికంటే తలంచు వాటికంటే అత్యధికంగా చేయగల దేవుని సమర్థున్నని చెప్పాడు ఆయన. కాబట్టి ఈ మాసం ప్రభు నీకు ఇచ్చే వాగ్దానం, నువ్వు ఏదైతే అడుగుతున్నావో, దేవునికి ఇష్టమైనది, ఆయన హృదయానికి అనుకూలమైనది ఏదైతే అడుగుతున్నావో అది ప్రభు ఈ మాసం నీకు చేయబోతున్నాడు. భయపడబాక, నేను ధైర్యపరిచే దేవుడు నీకున్నాడు. నీ చేయబట్టుకొని నడిపించే దేవుడు నీకున్నాడు. నీ కన్నీళ్లు తుడిచే దేవుడు నీకున్నాడు. నీ సమస్యలను సరి చేయగలిగిన దేవుడు నీతో కూడా ఉన్నాడు. గనుక నా కుమారి, నువ్వు భయపడబాక అంటున్నాడు. భయపడబాక, నువ్వు చెప్పిందంతా నేను నీకు చేసి పెడతాను. నువ్వు ఏదైతే నా దగ్గర కన్నీళ్లు కార్చావో, దేని కొరకైతే నన్ను మొరపెట్టావో, నా సన్నిధికి దేనికి వచ్చావో దాన్ని నేను ఆశీర్వదిస్తాను నీ ఎదుట అని ప్రభు అంటున్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయండి అందరూ. అయ్యా, నా సమస్యలన్నీ ఎరిగిన దేవుడు నువ్వు, నాకేం కావాలో అన్నీ తెలిసిన వాడవయ్యా. ఒక తల్లికి ఎలాగ తెలుసో ఒక బిడ్డకి ఏం కావాలో అట్లా నా తల్లివి, నా తండ్రివి నువ్వయ్యా. నా అవసరతలన్నీ నీకు తెలుసు నాయన. నేను దేని కొరకైతే బాధపడుతున్నానో, దేని కొరకైతే నేను ప్రభువా నేను అప్పుడప్పుడు నీ దగ్గర అడుగుతున్నాను, అది నువ్వు తెలుసుకున్న దేవుడివి. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చిపెట్టు, ఈ మాసము నెరవేర్చిపెట్టయ్యా. నీ కృపను నాకు సమృద్ధిగా దయచేయి. ఈ మాటను బట్టి నన్ను ఆశీర్వదించు. సొలొమోను అడగ్గానే సొలొమోనుకి అది దయచేసిన దేవుడు, అతను చెప్పిందంతా అతనికి చేసి పెట్టిన దేవుడు. నేను నీ సన్నిధిలో అడుగుతున్నానయ్యా ప్రభువా, నీ సన్నిధిలో నేను అడుగుతున్నానయ్యా. నేను అడిగే ప్రతిదీ నాకు దయచేయి. లేదనే దేవుడు నువ్వు కాదు, నీకు అసాధ్యమైంది ఏది లేదు. సమస్తం నువ్వు చేయగల దేవుడు అయ్యా, సమస్తం చేయగల దేవుడు నువ్వు. నీ వల్ల కాని కార్యాలు ఏవి లేవు ప్రభువా. నీ కృపలో నాకు దయచేయి. నీ బిడ్డలు ఎవరెవరు ఏటేటి కొరకు ప్రార్థిస్తున్నారు వారందరి విన్నపాలు మీరు ఆలకించి వచ్చే మాసంలో వారు ఆనందించినట్లుగా వాళ్ళని ఆశీర్వదించండి నాయన. మీ పరలోక తలుపులు తెరిచి విస్తారంగా మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఆ దీవెనల చేత బలపరచమని నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ పైకి లేచి పడుకుందాం. ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. ప్రైజ్. ఆశ్రయ దుర్గమ్మ నా యేసయ్య అనే సాంగ్ పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ప్రైజ్. One second.